హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపించేది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. భవానీపురం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్, లైక్ ఇండివిజువల్ ఫ్లాటు. ఈచ్ ఫ్లోరు సింగిల్ ఫ్లాట్ వస్తుంది. ఇది వచ్చేసి 4th ఫ్లోర్, సెకండ్ అండ్ 4th ఫ్లోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, ఫ్లాట్ అంతా రెడీ అయిపోయింది. ఫుల్లీ సెక్యూరిటీతో అండ్ థంబ్ ఇంప్రెషన్తో ఆటోమేటిక్ యాక్సెస్తో ఇచ్చారన్నమాట. ఫ్లాట్ అయితే ఒకసారి ఫ్లాట్ యాక్సెస్ కూడా చూద్దాం. ఇది మెయిన్ యాక్సెస్. ఇదైతే 4th ఫ్లోర్ చూపిస్తున్నాను. ఫ్లాట్ అయితే ఫ్లాట్ అయితే ఇంకా కబోర్డ్స్ చేయలేదండి. విత్ కబోర్డ్స్తోనే ఇస్తారు. కబోర్డ్స్ వద్దు చేయించుకుంటాను కస్టమర్ చాయిస్ కిందకైతే అలా కూడా ఇస్తారన్నమాట. సో అందుకని వేకెంట్గా ఉంది ఫ్లాట్ అయితే. ఇది న్యూ ఫ్లాట్స్ అనమాట. ఇవి టోటల్గా 5 ఫ్లాట్స్, 3 అయిపోయినాయి. ఇంకా 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సెకండ్ 4th ఫ్లోర్ అవైలబుల్గా ఉన్నాయి. అంతా మెయిన్ హాల్ ఏమో అక్కడ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ప్రైవేట్ లాంజ్ లాగా ఇక్కడ వస్తుంది. ప్రైవేట్ లాంజ్ లాగా అండ్ సపరేట్ డైనింగు, ఓపెన్ కిచెను ఇచ్చారు. సపరేట్ దేవుడి మందిరం కూడా ఇచ్చారు. దీనిది ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది కబోర్డ్స్ చేసి ఉంది. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంటున్నారన్నమాట తీసుకున్న వాళ్ళు. సేమ్ కబోర్డ్స్ అయితే యాజ్ టీజ్కి అలాగ వస్తాయి. చాలా ప్రీమియం క్వాలిటీతో చేశారు. కబోర్డ్స్ కూడా వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ వార్డ్రోబ్స్ వచ్చేసేపటికి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి కూడా. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది. కబోర్డ్స్ వచ్చినాక అండ్ అలాగే 2 ఏసీస్ ఇస్తున్నారు. 2 ఏసీలు ఇస్తున్నారు. అది హాలు, డైనింగ్ దగ్గర ఇస్తున్నారు అన్నమాట. మిగతా 3 బెడ్రూమ్స్కి మాత్రం తీసుకున్న వాళ్ళే పెట్టుకోవాలి. అండ్ ఓపెన్ కిచెన్ అయితే ఇది. ఈ కిచెన్ మొత్తం ఈ ఫ్లాట్కి సంబంధించిన వీడియో అంతా కబోర్డ్స్ చేసింది, వుడ్ వర్క్ చేసి ఉన్న వీడియో అయితే ఇంకోటి అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో అయితే చాలా నీట్గా ఉంది ఫ్లాట్. అండ్ ఖాళీ ఫ్లాట్ ఎలా ఉందో చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదైతే వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఫ్లాట్ అయితే ఇలా వస్తుంది. అండ్ రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది. బాల్కనీ కూడా మీకు ఇక్కడ ఇది హౌసింగ్ బోర్డు కాలనీ. ఇది భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ. ఇది రోడ్ యాక్సెస్. ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. ఇది మన హైవే నుంచి అయితే 200 మీటర్స్ యాక్సెస్ డిస్టెన్స్లో ఉంటుంది. 60 ఫీట్ రోడ్ ఇది. ఇది రోడ్ అయితే ఇది రోడ్ వైపు బాల్కనీ. ఓకే, ఇటు వచ్చేసేపటికి కిచెన్కి వచ్చేపటికి మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇది వాష్ ఏరియా. ఇది కూడా రోడ్డు వైపునే ఉంటుంది. కాలనీ అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ వాటర్ కానీ ట్రావెల్స్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ అంతా కూడా చాలా అందుబాటులో ఉంటుంది. 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే హైవే ఉంటుంది. అండ్ నియర్ ట్రెండ్స్ ఉంది కదా, ఆ ట్రెండ్స్ దగ్గరలో వస్తుందన్నమాట. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. దీనికి ఇంకా 2 కోటింగ్స్ ఉన్నాయి. కలర్ అయితే 2 కోటింగ్స్ వేయండి. అండ్ మార్బుల్ పాలిషింగ్ అయితే ఉంది. ఇదంతా కబోర్డ్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ చేసిస్తారన్నమాట. సో కబోర్డ్స్ కూడా వెళ్ళేస్తారు. అండ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. కబోర్డ్స్ అయితే ప్లాంక్స్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. సిమెంట్ ప్లాంక్స్ కాకుండా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి గ్రానైట్ ప్లాంక్స్ అయితే ఇచ్చారు. అండ్ బాత్రూమ్ కూడా వచ్చేసేపటికి పార్టీషన్ ఇచ్చేందుకు గ్లాస్ పార్టీషన్, డ్రై వెట్ పార్టీషన్ వచ్చింది. ఇక్కడ కూడా మిర్రర్ ఇస్తారు. అండ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేపాటికి ఇక్కడ వస్తుంది. ఇది కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. సెకండ్ బెడ్రూము విత్ ఇది సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్. టోటల్గా 3 అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి. ఎక్స్ట్రా ఇంకో టాయిలెట్ వచ్చింది. అది కామన్ టాయిలెట్ బయట ఇచ్చారన్నమాట. కామన్ టాయిలెట్. మన వార్డ్రోబ్స్లో ప్లాంక్స్ మాత్రం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. క్వాలిటీ మెయింటైన్ చేయడానికి. ప్రతి మెయిన్ డోర్ దగ్గర కూడా
బాత్రూమ్ డోర్స్ కానీ మెయిన్ డోర్స్ కానీ అన్ని డోర్స్ దగ్గర కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ గ్రానైట్ ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాత్రూమ్ డోర్స్ వచ్చి WPC డోర్స్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసేపటికి చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేపటికి మార్బుల్ ఫినిషింగ్ అండి. దీని పాలిషింగ్ కూడా పెండింగ్ ఉంది. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు చేసిస్తారన్నమాట పాలిషింగ్ కూడాను. వార్డ్రోబ్స్ మాత్రం చాలా క్వాలిటీ మెయింటైన్ చేసి గ్రానైట్ ఫినిషింగ్ అనమాట. ఇది థర్డ్ బెడ్రూమ్ అవుతుంది. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా గ్రానైట్ సంబంధించి ఇచ్చారు. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా ఇలా వస్తుంది. ఓకే, దీనికి కూడా అటాచ్డ్ ఉంది. టోటల్ మూడింటికి 3 అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా ఏదంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇంకొక ఎక్స్ట్రా టాయిలెట్ వచ్చేపట్టి కామన్ టాయిలెట్ ఇక్కడ మనకి బయట వస్తుంది అన్నమాట. అది ఇక్కడ బయట వస్తుంది. ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చారు. కిచెన్ దగ్గర కూడా ఒక పాయింట్ ఇచ్చారు. వాషింగ్ మెషిన్కి డిష్ వాషర్కి రెండింటికి పాయింట్స్ ఇచ్చారన్నమాట. ఇది ఇంకో ఎక్స్ట్రా టాయిలెట్ అనమాట. ఇది వచ్చేసేపటికి కామన్ టాయిలెట్, 4th బాత్రూమ్. ఇది 4th బాత్రూమ్ అనమాట. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది. గెస్ట్లకు వాడుకోవడానికి కామన్ టాయిలెట్. అండ్ ఫ్లోరింగ్ వచ్చేప్పటికి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడాను లోపలేమో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఓవరాల్గా కంప్లీట్ చేస్తారు. ప్రైస్ అయితే 1,50,00,000 పడుతుంది. విత్ ఇంటీరియర్తో కలిపి, కబోర్డ్స్తో కలిపి, కబోర్డ్స్ అండ్ 2 ఏసీలతో కలిపి ప్రైస్ అయితే 1,50,00,000 కోడ్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ మొత్తం అయితే రెడీ చేసేసారు ఫ్లాట్ అయితే. విత్ సేఫ్టీ గ్రిల్స్తో సహా, కబోర్డ్స్ ఏసీస్తో సహా ఇస్తారన్నమాట. ఓన్లీ బెడ్రూమ్స్కి మాత్రం మీరు సెట్ చేసుకోవాలి. ఏసీలు 2 ఏసీలు ఇస్తారు. సో జనరేటర్ పవర్ బ్యాకప్ ఉంది. ఆటోమేటిక్ గేట్ ఓపెనింగ్ ఉందన్నమాట, మెయిన్ గేట్ ఓపెనింగ్. అండ్ థంబ్ ఇంప్రెషన్తో ఓపెన్ అయ్యే గేట్ ఉంది. ఫుల్ అయితే సెక్యూరిటీ ఉంటుంది. అండ్ రోడ్ వచ్చి 60 feet రోడ్డు. ఫ్లాట్స్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ రోడ్. ప్రైస్ 1,50,00,000 పడుతుంది. స్లైట్లీ నెగోషియబుల్. భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ కిందకి వస్తుంది. ఇదైతే ఇదేమో లిఫ్ట్. థ్యాంక్ యూ.